హాయ్ హలో వెల్కమ్ టు మౌలీస్ అంటారో. ఈరోజు టాపిక్ రాశి ఫలాలు అండ్ వీడియోలో లవ్ కెరియర్ హెల్త్ టాపిక్స్ చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకేనా అండి? కార్డ్ షఫల్ చేసుకుందాం. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ చెప్పట్లేదు. చూసిన తర్వాత నాకు చెప్పండి. కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. సో అందుకే అడుగుతున్నాను. ఓకేనా అండి? కన్యా రాశి వారికి లవ్లో ఎలా ఉంటుందంటే, మీ లవ్లో ఎవరో ఒకరు ఒక చాయిస్ తీసుకోవాల్సి వస్తుంది. మీ ఆప్షన్స్ని ఓపెన్గా డిస్కస్ చేసి మీ మనసులో ఉన్న డౌట్స్ని ఒకరికొకరు షేర్ చేసుకోండి. మీ మధ్య సోల్మేట్ కనెక్షన్ వస్తుంది లేదా న్యూ ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవుతుంది. చిన్న చిన్న విషయాలను గమనించి వాటిని యాక్సెప్ట్ చేయండి. ఇది మీ రిలేషన్షిప్కి ఇంప్రూవ్ చేస్తుంది. మీ రిలేషన్లో టీమ్ వర్క్ లేదా మ్యారేజ్ ప్లానింగ్ ఫైనాన్షియల్ వెలుగులోకి వస్తే, అదే జరిగితే మీ రిలేషన్లో ఓపెన్గా మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోండి. మీరు రిలేషన్షిప్ గురించి వరీ అవ్వడం, ఫీల్ అవ్వడం చేస్తారు. ఇది ఎక్కువ మైండ్ బేస్డ్ ప్రాబ్లంగా ఉంటుంది. మీకు మీ పార్ట్నర్తో హానెస్ట్గా ఉండండి. అప్పుడు మీ మీద ఉన్న బర్డెన్స్ అన్నీ తగ్గుతుంది. మీ రిలేషన్లో బ్యాలెన్స్ ముఖ్యం. అవసరమైతే కాంప్రమైజ్ అవ్వండి. ఇదే మీకు రైట్ టైం. మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. ఏదైనా గుడ్ న్యూసెస్ రావచ్చు. చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. లవ్లో అయితే ఈ నెలలో డీప్ కనెక్షన్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. మీకు ఒక ప్లానింగ్తో అన్నీ సెట్ అవుతుంది. కానీ మైండ్లో వరీస్ పెట్టుకోకండి. కమ్యూనికేట్ చేయండి. స్టెబిలిటీ ఉంటుంది. స్మాల్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి మీ రిలేషన్లో. ఇప్పుడు కెరియర్ పరంగా చూద్దామండి. మీరు చేసే వర్క్లో డెడికేషన్ ఉంటుంది. మీ స్కిల్స్ గ్రో అయ్యే టైం ఇది. మీ యాటిట్యూడ్ మీకు రికగ్నిషన్ తెస్తుంది. మీ కెరియర్లో న్యూ ఇన్కమ్ సోర్స్ వస్తుంది. ప్రాజెక్ట్ లేదా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి యాక్సెప్ట్ చేయండి. మీ కెరియర్ డిస్కషన్స్లో ఇంకా డీప్గా ఆలోచించడం అవసరం. బయట అడ్వైజ్లు తక్కువ తీసుకోండి. మీ ఇన్నర్ సెల్ఫ్ని మీరు నమ్మండి. మీకు ఈ నెలలో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, కానీ అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మధ్యలో సెలెక్ట్ చేయడానికి గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటాయి కాబట్టి అవి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చాయిసెస్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, బట్ మీరు ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాలి. మీకు లాజికల్ ప్లానింగ్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ వల్ల అథారిటీ పొజిషన్ వస్తుంది. మీరు ఈమెయిల్స్ లేదా కాంటాక్ట్స్ చాలా జాగ్రత్తగా ఒక క్లారిటీతో మెయింటైన్ చేయాలి. చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రెజర్స్ లేదా డౌన్ఫాల్ గమనించవచ్చు మీరు ఈ నెలలో, కానీ ఇది టెంపరీ మాత్రమే. ఖర్చులపై దృష్టి పెట్టండి. బడ్జెట్ ఫాలో చేయండి. అంటే ఫైనాన్షియల్ ఎక్కువ మనీ ఇది చేసినా మీకైతే మనీ విషయంలో లాసెస్ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఫైనాన్షియల్ లాసెస్ అయితే జరుగుతుంది. కెరియర్ పరంగా అయితే మీకు
కష్టం వల్ల రికగ్నిషన్ అయితే వస్తుంది. న్యూ ఫైనాన్షియల్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ నెలలో తొందరపాటు వల్ల ఏ డెసిషన్స్ కూడా మీరు తీసుకోవద్దు. దానివల్ల మంచి జరగదు. సో ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకోండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో గైడెన్స్ కూడా చెప్తాను. ఓకేనా అండి? ఇప్పుడు హెల్త్ పరంగా మీకు ఎలా ఉంటుందో చూద్దాం. మీకు రెస్ట్ అండ్ రికవరీ చాలా అవసరం. ఓవర్ వర్క్ వల్ల మీ హెల్త్ పాడవుతుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు ఈ మంత్లో. మీ స్టామినా మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. మెడిటేషన్ అండ్ లైట్ ఎక్సర్సైజెస్ అవి చేయండి. మెంటల్గా మీకైతే బాగుంటుంది. డిసిప్లైనెడ్గా ఉండండి. ఎక్కువగా రెస్ట్ తీసుకోండి. చిన్న చిన్న చేంజెస్ వల్ల బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీ హెల్త్లో మంచిగా బాగుంటుంది. ఇప్పుడు మీకు గైడెన్స్ కూడా చూద్దాం. లీగల్ డాక్యుమెంట్స్ లేదా అఫీషియల్ మ్యాటర్స్లో ఫెయిర్గా ఉండండి. అగ్రిమెంట్స్ చదివి సైన్ చేయాలి మీరు. పేపర్ వర్క్లో క్లారిటీని మెయింటైన్ చేయండి. చూడండి, ఏదైనా కోర్ట్ కేసెస్ అయ్యి ఉంటే వాటిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్లో. లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అన్ని డాక్యుమెంట్స్ అవి చూసుకొని చదువుకొని అప్పుడు మీరు సిగ్నేచర్ చేయండి. ఓకేనా అండి? మీ దగ్గర ఉన్న టూల్స్, స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్ని యూస్ చేస్తే మేనిఫెస్టేషన్ అవుతాయి. ప్రొసీడ్ అవ్వండి. మీరు మీ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. ఒక సిచ్యువేషన్ని న్యూ ప్రాస్పరిటీతో చూడండి. మీరు ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రైట్గా ఉంటుంది. ఒక క్లారిటీ వస్తుంది. మీకు సక్సెస్ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ ఉంటుంది. మీ ప్రయత్నానికి పాజిటివ్ అవుట్కమ్ అయితే ఈ మంత్లో కనిపిస్తుందండి. మీకు గైడెన్స్ పరంగా కూడా మీరు ప్లానింగ్ అండ్ రైట్ టైమింగ్ని చూసుకొని ముందుకు వెళ్తే మీకు బిగ్ ప్రోగ్రెస్ జరుగుతుంది. ఓకే అండి? అదేండి, కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది? వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.